టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ పూర్వీకులు మిమ్మల్ని కాపాడుతున్నారు అనడానికి సంకేతాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ని వాళ్ళ పూర్వీకులు కాపాడుతున్నారు అని వాళ్ళు ఇచ్చే సంకేతాలు ఏంటి? ఎస్, డార్క్ ఎనర్జీస్ వాడి, నెగిటివ్ ఎనర్జీస్ వాడి మీ పేరు తీయాలి, మీ కుటుంబాన్ని ఎలాగన్నా సరే మీరు చేస్తున్న పనులన్నిటిలోనూ మీ పనులని తలకిందులు చేసి మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏడుస్తుండేలాగా బాధపడుతూ ఉండేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి మన కలెక్టివ్ యొక్క పూర్వీకులు. వాళ్ళ పరిస్థితి తలకిందులు అయిపోయిందండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు అని చెప్తున్నారండి. ఏ విధంగా సంకేతాలను చూపిస్తారు? స్థిరత్వం కోసం మీరు ఏదైతే ముందుకెళ్ళాలి అనుకుంటున్నారో, న్యూ బిగినింగ్ స్టార్ట్ చేశారో 111, దాని ద్వారా ఏంటంటే మీ పని ద్వారా మీకు జీవితంలో స్థిరత్వం వచ్చేస్తుంది. కాబట్టి ఎలాగైనా సరే ఇప్పుడే మీతో గొడవ పెట్టుకొని మిమ్మల్ని ఆపాలి, బాధ పెట్టాలి అని మీరు చేయాలనుకున్న పని నుంచి మీకు మీరే తప్పకుండా చేయాలి అని అనుకుంటున్నారంటండి. బట్ బాటమ్ ఆఫ్ ద డే అది జరగదండి. త్వరలోనే మీకు మనీ వస్తాయని ఏంజల్స్ చెప్తున్నారు. జడ్జ్మెంట్ ఏ విధంగా అంటే అండి, పూర్వీకులు ఏ విధంగా మీకు సైన్స్ ఇస్తారు అంటే, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళు మీ ముందే కాల్జారి పడిపోవడం, మీ ముందే వాళ్ళని ఇంకొకరు వచ్చి తిట్టడం, లేదా ఇన్స్టెంట్గా అనమాట. ఎలా అంటే వితిన్ సెకండ్స్లో వాళ్ళకి రిటర్న్ పంపించేస్తున్నారు. ఓకేనా? అలాగే మీరు ఎవరి గురించైనా మీకు ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి కరెక్ట్గా మాట్లాడుకునే టైంలో అంబులెన్స్ సౌండ్ రావటం, కాకులు పిచ్చుకులు వచ్చి కిటికీల దగ్గర గుమ్మాల దగ్గర ఏదైనా చెప్పడానికి ప్రయత్నించటం, ఈ విధంగా వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారండి. సంకేతం ఎలా ఇస్తారు అంటే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి డార్క్ ఎనర్జీస్ వాడినప్పుడు ఏంటంటే, డెత్ స్పెల్స్ అవి చేసినప్పుడు అంబులెన్స్ సౌండ్ రావటం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వేరే ఇతరత్ర ప్రయత్నాలు చేసినప్పుడు పోలీస్ వ్యాన్ సౌండ్, అలాగే ఎవరైనా తుమ్మటం, ఈ సమయానికి దగ్గరలో ఉన్న గుడిలో గంట మోగటం, ఈ విధంగా ఏంటంటే కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి వాళ్ళు మీకు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూసిన వాళ్ళ పని అయిపోయింది. 0303 మీది సెలబ్రేషన్, మీకు జస్టిస్ చేశాను, వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చాను అని చెప్పి చెప్తున్నారు అని అర్థం అండి. వీళ్ళందరినీ క్లియర్గా తప్పించేశారండి. అస్సలు ఛాన్సే లేదు. మీ జీవితం జోలికి, మీరు చేస్తున్న పనుల జోలికి వాళ్ళు రాలేరండి. మీరు జీవితంలో ఖచ్చితంగా నిలబడి తీరుతారు అని చెప్తున్నారండి. ఓకేనా? కొలాబరేట్ అయ్యి వాళ్ళు ఎంతమందితో కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ కూడా మీకు వస్తున్న గుడ్ న్యూస్ని వాళ్ళు ఆపలేరండి. 333 సెలబ్రేషన్ అనేది పక్కా మీ జీవితంలో. ఇంకా ఏ విధంగా సంకేతాలు ఇస్తారు ఏంజల్స్? మిమ్మల్ని తప్పించడానికి ఎవరైతే మిమ్మల్ని చూసి అసూయగా ఫీల్ అవుతున్నారో వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశం లేదు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. వాళ్ళు మిమ్మల్ని మీ పరువు తీయాలి అని చెప్పి అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటే, బట్ ఏంజిల్ దానికి అసలు దారి కూడా ఇవ్వలేదండి. ఇంకా చెప్పండి ఏంజిల్, పితృదేవుళ్ళు ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తారు? వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారంటే అండి, వాచ్ చేస్తున్నారంట. ఎవరు మీకు అంటే మీ డౌన్ఫాల్ ఎవరు కోరుకుంటున్నారు, మీరు జీవితంలో కిందకి పడిపోవాలి అని చెప్పి ఎవరు అనుకుంటున్నారు అనేది వాళ్ళు గమనిస్తున్నారంట, పైనుంచి చూస్తున్నారంట. అండ్ డివైన్ ప్రొటెక్షన్ కూడా, డివైన్ ఏ విధంగా మిమ్మల్ని కాపాడుతుంది అనేది కూడా చూస్తున్నారంట. ఓకేనా? బ్యాలెన్స్ పార్ట్నర్కి సంబంధించి, అలాగే 2 పిల్లులు కానీ 2 పప్పీలు కానీ ఇంటి ముందు గుమ్మం దగ్గరకు వచ్చి కొట్టుకుంటుంటే ఇంట్లో వాళ్ళు కొట్టుకుంటారు అని అర్థం. గుమ్మం దగ్గర ఏంటంటే ఎర్ర చీమలు వస్తే చిన్నవి కుడతాయి కదా, ఆ చీమలు వస్తే ఇంట్లో గొడవలు జరగబోతున్నాయి అని అర్థం అండి. అలాగే
బల్లి ఉంటుంది కదా గోడ మీద, అది మీరు ఏదైనా అనుకుంటున్నప్పుడు లేదా వాళ్ళకి ఈ విధంగా జరిగింది అని అనుకున్నప్పుడు, వాళ్ళే అని అనుకున్నప్పుడు బల్లి సౌండ్ చేసినా అది కూడా సంకేతమేనండి. ఎప్పుడైనా నల్ల బల్లి అండి గుర్తుపెట్టుకోండి, అది మీరు చూస్తుండగా మీ ముందు పరుగున దేని దగ్గరికన్నా వెళ్ళిపోయిందన్నా, గోడ దగ్గరికి వెళ్ళిందన్నా సరే అది మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. మీ పితృదేవులు దాని ద్వారా మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అని అర్థం. అంటే మీరు చేస్తున్న పని దగ్గరికి కానీ బల్లి వచ్చి, నల్ల బల్లి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని పరుగు పెట్టించింది అనుకో అక్కడి నుంచి, ఎవరో పర్మనెంట్గా మీ జాబ్ మీకు లేకుండా చేద్దామని చూస్తున్నారు, మిమ్మల్ని అందరినీ పరుగులు పెట్టించడానికి చూస్తున్నారు, పరప్రయోగాలు చేస్తున్నారు అని అర్థం అండి. ఓకేనా? చేస్తున్న పనికి ఎవరూ అడ్డులేరండి, దారి కూడా లేదు. ఏంజల్ క్లియర్గా వాళ్ళని తప్పించేస్తారు, వాళ్ళు అనుకుంది జరగదు అని చెప్పి పితృదేవులు కన్ఫర్మ్ చేస్తున్నారండి. ఓకేనా? మీరు ఎవరైతే ఉన్నారో పిల్లలు, మీరు అందరూ కలిపి మీ ఫ్యామిలీ విషయంలో ఎవరు కూడా మిమ్మల్ని ఈ విధంగా చేయలేరు, బాధపడేలా చేయలేరు, మీరు అనుకునేవి మిస్ అయ్యేలా చేయలేరు, మీకు ఎవరు కూడా వెన్నుపోటు వేయలేరు. 0606 కన్ఫామ్ అండి. ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు, మీకు తెలియకుండా ఎవరు కూడా మిమ్మల్ని మోసం చేయలేరు అని చెప్పి క్లియర్గా చెప్పేస్తున్నారు. మీరు చాలా స్ట్రాంగ్ అండి, అనుకునే దానికంటే చాలా స్ట్రాంగ్ అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఇంకా ఏ విధంగా సంకేతాలు ఇస్తారు పితృదేవులు, ఇంకా ఏ విధంగా సంకేతాలు ఇస్తారు? ఎస్, మిమ్మల్ని ఎలాగైనా సరే ఈ డార్క్ ఎనర్జీస్ వాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారంట, బాధ పెట్టాలి, ఏడిపించాలి అనుకుంటున్నారంటండి. ఇంకా ఏ విధంగా సంకేతాలు ఇస్తారు? బట్ వాళ్ళు అనుకుంది ఏంటంటే జరగదు, ఏ రకంగా కూడా జరగదండి. ఓకేనా? ఏదైనా మీరు రెగ్యులర్గా మీరు ఏంటంటే ఎక్కువ కేరింగ్గా తీసుకునే వస్తువులు ఏదైనా చేజారి కింద పడిపోయినా, పనిచేస్తున్న వస్తువులు ఏదైనా సరే చేజారి కింద పడిపోయినా ఆ పనికి సంబంధించి దానికి నరదిష్టి ఎక్కువగా తగిలిందని అర్థం అండి. ఓకేనా? ఎవిలెన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మీ చుట్టూ. సో దిష్టి తీసుకుంటూ ఉండండి. కాలికి బ్లాక్ థాడ్ అనేది కట్టుకోండి అండ్ చేతికైతే రెడ్ థాడ్ కట్టుకోండి. ఓకేనా? వీలైన వాళ్ళు తప్పనిసరిగా శుక్రవారం, ఆదివారం, అమావాస్య రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా ధూపం వేసుకోండి. ప్రతిరోజు వీలైన వాళ్ళు ఖచ్చితంగా, వీళ్ళు కుదిరితే ఖచ్చితంగా మాత్రం చేయండి. ఓకేనా? సూర్య నమస్కారం చేయండి. దానివల్ల ఐశ్వర్యము, ఆరోగ్యము, అందరిలో సంఘంలో గౌరవం ఖచ్చితంగా పెరుగుతాయండి. ఓకేనా? సూర్య నమస్కారాలు ఏ విధంగా చేయాలనేది ఇంటర్నెట్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. చాలా సింపుల్గా, అంటే ఒక రాగి పాత్రని, ఒక చెంబుని తీసుకోండి. ఓకేనా? ఆ చెంబులో ఏంటంటే చిన్న చెంబు అయినా సరేనండి, అందులో ఏంటంటే నీళ్లు నిండుగా వేయండి, వేళ్ళు మాత్రం ఆ నీటిలో తగలకూడదు. ఓకేనా? పక్కకు పట్టుకొని నీళ్లు, చెంబు నిండా నీళ్లు పట్టి దాంట్లో ఒక 4-5 బియ్యం గింజలు ఉంటాయి కదా, బియ్యం గింజలు కుంకుమలో కలిపి, ఎర్రటి బియ్యం గింజలండి, ఎరుపు రంగు అంటే సూర్యదేవుడికి చాలా ఇష్టం. సో ఎర్రటి ఆ బియ్యం గింజల్ని ఆ నీటిలో వేయండి. వేసిన తర్వాత వీలైన వాళ్ళు మందార పువ్వు కానీ, ఎర్రటి గులాబీ పువ్వు కానీ ఉంటే పెట్టండి, లేదంటే ఎర్రటి అక్షింతలు అందులో వేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఇంటి మీద కానీ, ఎవరు తొక్కని చోటు ఉంటుంది కదా, సో అక్కడ ప్లేట్ ఫస్ట్ ముందు కింద పెట్టేసి తర్వాత సూర్యదేవునికి దండం పెట్టుకొని ఆ పాత్ర నుంచి మీకు నుదుటికి సమానంగా చేతులు ముందుకు చాచి ఆ పాత్రలో నీళ్లు పడేలాగా పైనుంచి వేయండి. ఓకేనా? సూర్యదేవుడి నామాలు ఉంటాయండి. సూర్యాయ మిత్రాయ రవయే బాణయే ఖగాయ పూర్ణే హిరణ్య గర్భాయ ఆదిత్యాయ సవిత్రే అర్ఘాయ గ్రహపతయే ధనుర్ధరాయ సూర్యదేవ నమో నమః. ఇది 11 నామాలండి. ఓకేనా? అండ్ ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా మీకు కనిపిస్తాయి. లేదు అంటే ఆదిత్య హృదయాయ అనుకోండి. ఓకేనా? సో నీళ్ళు వేసిన తర్వాత ఆ చెంబుని పక్కన పెట్టేసి ఆ పాత్రలో కొన్ని నీళ్లు పడతాయి కదా, మీరు వేసేటప్పుడు సూర్యభగవాను కాలు మీద వేస్తున్నట్టుగా భావించండి. తర్వాత ఆ పాత్రలో పడే నీటిని తీసుకొని 3 వేళ్లతో తీసుకొని శివుడి నామాలు ఏ విధంగా అయితే పెట్టుకుంటామో ఆ నీటిని నుదుటిన రాసుకోండి. దానివల్ల ఏంటి అంటే ఆయువు అనేది పెరుగుతుంది. ఓకేనా? అండ్ కొన్ని నీటిని ఆ పాత్రలోవి కొన్ని చెంబులో వేసుకొని డైలీ మీరు స్నానం చేసిన తర్వాత వెళ్ళి సూర్య నమస్కారాలు చేసుకుంటారు కదా, సో ఆ పాత్రలో నీటిని ఇంట్లో ఎవరుంటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వాళ్ళ తల మీద వేయండి. 6 ఆరోగ్యాలను ప్రసాదించు సూర్యదేవ అని చెప్పి సూర్యదేవుడిని అడగండి. ఓకేనా? మీకు ఏ కోరిక ఉన్నా సరే అడగండి.
నుదుటిని రాసుకున్న తర్వాత 3 సార్లు ఆదిత్య హృదయాయ ఆదిత్య హృదయాయ అని ఆ ప్లేట్ల చుట్టూ నీళ్లు తొక్కకుండా ఆ ప్లేట్ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఆదిత్య హృదయాయ ఆదిత్య హృదయాయ అని. లేదంటే ఆ 11 నామాలు మీకు వస్తే ఆ 11 నామాలు చదువుకుంటూ 3 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత ఇంకా పాత్రలో నీళ్ళు ఉంటే, మొక్కలు ఏదైనా ఉంటే వాటికి వేయండి. లేదంటే ఎవరు తొక్కలేని చోటు ఉంటే అక్కడే ఉంచేయండి. ఓకేనా, ఆవిరైపోతాయి. ఇంకా చేయడం వల్ల అంటే కంటిన్యూగా చేసి చూడండి, మీకు ఫేస్లో గ్లో అనేది పెరుగుతుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి అవకాశాలు అనేవి క్లియర్గా కనిపిస్తాయండి. మీకు ఏది మంచిది, ఏ దారిలో వెళ్తే మంచిది అని ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా, అన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.